పశ్చిమ బెంగాల్లో మమతా బేగం గుక్కబట్టి ఏడుస్తుంది. దగ్గర దగ్గర 1,22 కోటి 24 లక్షల ఓట్లను ప్రక్షాళన చేశారు ఎస్ఐఆర్ పేరుతో. అలాగే మొత్తం ఇప్పుడు ఎన్నికలు 5-6 దఫాలుగా జరగాల్సినటువంటి ఎన్నికలు కేవలం 2 దఫాలుగా చేస్తున్నారు. మొత్తం ఎవరెవరైతే మనకి సపోర్ట్ గా ఉంటారో ఆఫీసర్లందరినీ లేపు పారేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఈ విధంగా పార్టీ నాయకుల దగ్గర ఏడుస్తుందట. ఏం చేయాలో అర్థం కాక ఆ నిజాలు బయటకు కూడా వచ్చేసాయి. నిన్న రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. మనం చాలా పోరాడాలి, బీజేపీ ఉనికి లేకుండా చేయాలి, బీజేపీ ఉనుకుంటే మనకి ప్రమాదము అన్న విధంగా అక్కడ రంజాన్ సందర్భంగా మొత్తం ఆ ముస్లిం సభలో మాట్లాడుతుంది. 122 లక్షలు అంటే 1,22 లక్షల ఓట్లు ప్రక్షాళన అయిపోయింది. మనకు సపోర్ట్ చేసినటువంటి వారందరినీ కూడా అధికారులు సస్పెండ్ చేస్తున్నారు కదా, వేటు వేస్తున్నారు కదా, బదిలీ చేస్తున్నారు. ఈసీ ఏమొచ్చేసి ఎవరెవరైతే మమతా బేగంకి ఇప్పటి వరకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ పీకి పడేస్తున్నారు. అలాగే ఓట్ల ప్రక్షాళన ఒక దఫాలోనే జరగాలని చూసే 294 నియోజకవర్గాలకి, కానీ కుదరలేదు. అందుకే 2 దఫాలుగా చాలా పక్కా ప్లాన్ చేసి 2 దఫాలుగా మొత్తం నడిపించేస్తున్నారు. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 అయితే ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే మమతా బేగం గుక్కబట్టి ఏడుస్తుంది. అక్కడ ఏం చేయాలో అర్థం కాక మనం ఖచ్చితంగా ఈసారి గెలవాలి, గెలవకపోతే మన ఉనికే లేదు అంటే రోహింగ్యాలని రెచ్చగొడుతుంది. మీరు ఇంకా ఇప్పుడు గెలిపించలేకపోతే ఇక మీరు ఎప్పటికీ ఉండలేరు, బీజేపీ ఉనికి ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విధంగా ఇప్పుడు అక్కడ రోహింగ్యాలందరినీ ముస్లిమ్స్ అందరినీ రెచ్చగొడుతుంది. రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు అన్న విధంగా. అంటే ఇక బీజేపీ వచ్చిందంటే మన ఉనికి ఉండదు, బీజేపీ ఉనికి లేకపోతేనే మన ఉనికి. మన ఉనికి ఉండాలంటే బీజేపీని ఉంచకూడదు అన్న విధంగా నిన్న మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు సృష్టించబోతుందో తెలియదు, కానీ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందో మనం అర్థం చేసుకోవాలి.